లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది ఈడీ. సెక్షన్ 19 ఎమ్మెల్యే యాక్ట్ కింద కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. బంజారాహిల్స్లోని నివాసంలో కవితను అరెస్టు చేసి నేరుగా ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకువెళ్లారు ఈడీ అధికారులు. ఇవాళ రాత్రికి కవిత ఈడీ ఆఫీస్లోనే ఉండనున్నారు. రేపు కూడా కవితను ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేయనున్నారు. తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. మధ్యాహ్నం 1:45 కవిత ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు ఈడీ అధికారులు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో 4 టీములుగా ఏర్పడి సోదాలు చేశారు. తర్వాత కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత, ఆమె భర్త అనిల్, సిబ్బంది 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవిత అడ్వకేట్లను ఇంట్లోకి అనుమతించలేదు ఈడీ. తర్వాత 5:20 కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. కవిత భర్త అనిల్కు అరెస్టు సమాచారాన్ని ముందుగానే ఇచ్చారు. తర్వాత అరెస్టుపై మండలి చైర్మన్కు ఈడీ సమాచారం ఇచ్చింది. తర్వాత 6:45 ఈడీ సోదాలు ముగిశాయి. 6:50 కవిత వాంగ్మూలం తీసుకున్నారు. తర్వాత కవితను అరెస్టు చేసి 12 ఎస్కార్ట్స్ వెహికల్స్ ద్వారా కవితను ఎయిర్పోర్టుకు తరలించారు. ముందుగానే కవితను ఎయిర్పోర్ట్ తరలించే రూట్ క్లియర్ చేశారు లోకల్ పోలీసులు. అంతకుముందు కవిత నివాసం ముందు ఎవరిని అనుమతించలేదు ఈడీ అధికారులు. కేటీఆర్, హరీష్ రావు ఇంటి ముందే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత హరీష్, కేటీఆర్ను లోపలికి చొచ్చుకు వెళ్లారు. ట్రాన్సిస్ట్ వారెంట్ లేకుండా అరెస్టుపై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. కవితను విచారించే టైంలో కేటీఆర్, హరీష్ రావు సహా 20 మంది అక్రమంగా చొరబడ్డారని ఈడీ అధికారులు తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించారని పంచనామాలో వివరించారు ఈడీ అధికారులు. Search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. How many? Just please record. How have they entered? Yes, correct. Madam says, Bhanupriya Meena says, Door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious